చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబళ్ల ప్రసాదరావు నివాసంలో మున్సిపల్ అధికారులు అనధికారికంగా తనిఖీలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి తన నివాసంలో సోదాలు నిర్వహించడం చట్టవిరుద్దమని దగ్గుబళ్ల ప్రసాదరావు మండిపడ్డారు. తన కొడుకు స్నేహితుల కారులో వెళ్తూ ఉండగా మురుకంబట్టు వద్ద కొందరు రౌడీ మూకలు దౌర్జన్యం చేశారంటూ ఆయన తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు సెల్ ఫోన్లు లాక్కోవడం, అలాగే కారును పోలీస్ స్టేషన్ కు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే చిత్తూరు 1 టౌన్ సీఐ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్. 7 గంటల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 1 మా ఆఫీసు ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు. ఈ వచ్చిన సమయంలో వాళ్ళు ఏ అథారిటీతో వచ్చారో మేము అడిగాను. వాళ్ళకి అంత ఇన్హరెంట్గా అంటే ఎలక్షన్ కమిషన్ సెర్చ్ చేసి అథారిటీ ఇచ్చిందట. అట్లాగే మీ అంతటి మీరు ఐడెంటిఫై చేసుకోండి, లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చిన ఇల్లు సెర్చ్ చేస్తే నాకు కష్టమవుతుంది, మీరు చెప్పండి ఎవరంటే మాకంతా ఎలక్షన్ కమిషన్ వచ్చింది, మీకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. సో మామూలుగా సెర్చ్ ప్రాసెస్ ఏంటంటే ఏ పోలీస్ కానీ ఏ అథారిటీ ఏజెన్సీ కూడా సెర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారెంట్ తీసుకురావాలి. దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం తీసుకోవాలి. ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళ సంతకం తీసుకోవాలి. తీసుకొని సెర్చ్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయకుండానే సెర్చ్ వచ్చి పోలీసులంతా మా బెడ్రూమ్లో అట్లా ఉండిపోయారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్, వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి గారు, ఎలక్షన్ టైం ఇది, ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు. మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సెర్చింగ్ చేయొచ్చు, లేదా సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు.